ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఉండే అధిక చక్కెర మన కళ్లకు ఎంత నష్టం చేకూరుస్తుందో ఆలోచించారా? అన్ని రకాల స్వీట్స్ అందరికీ పడవు. ఒక రకంగా పంచదార కొందరికి అస్సలు పడదు. ఆహారం ద్వారా శరీరంలోకి చేరే చక్కెర మధుమేహానికి మాత్రమే కాకుండా కంటి జబ్బులకు, దంతాల ఇన్ఫెక్షన్కు కూడా కారణమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలో అదుపులో లేకపోతే దీర్ఘకాలంలో కంటి చూపుపై తీవ్ర ప్రభావమే పడుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మధుమేహం ప్రధానంగా రెటీనాలోని చిన్న రక్తనాళాలను నెమ్మదిగా దెబ్బతీస్తుంది. కొన్ని రకాల స్వీట్లు, పానీయాలు కాంతిని దారుణంగా దెబ్బతీసి అందులుగా మారుస్తాయి. ఏది పడితే అది తిని, తాగి జీవించే వాళ్లకు పూర్తి అనారోగ్యం ఖాయం. ఇప్పుడు చూసే ఒక్కో అంశం జాగ్రత్తగా పట్టించుకోకపోతే జరిగేది దారుణమై. డయాబెటిక్ రెటినోపతి, గ్లకోమా, కంటి శుక్లాల వంటి సమస్యలు శాశ్వత నష్టాన్ని కలిగిస్తాయి. అందుకే లక్షణాలు కనిపించే వరకు వేచి ఉండకుండా వైద్యుని సంప్రదించడం ఉత్తమం. అసలు అలాంటి సమస్యల నుంచి మన కళ్లను కాపాడుకోవడం కోసం కేవలం మందులను మాత్రమే ఎంచుకుంటే సరిపోదు. తినే ఆహారంలో కూడా జాగ్రత్త వహించాలని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సమతుల ఆహారం తినటం ఇక్కడ చాలా ముఖ్యం. ఆకుపచ్చ కూరగాయలు, తాజా పండ్లు, తృణధాన్యాలు వంటివి ఎక్కువ తీసుకోవాలి. అవి చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. తద్వారా కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది. స్వీట్లు, ప్రాసెస్ చేసిన చిరుతిండ్లకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యంగా మధ్యాహ్న వేళల్లో తీయని పానీయాలు, చిరుతిండ్లకు దూరంగా ఉంటే మరీ మంచిది. ప్యాక్ చేసిన పండ్ల రసానికి బదులు తాజా పండ్లు తీసుకోవటం వల్ల చక్కెర నియంత్రించిన వాళ్లమవుతాం. స్క్రీన్ సమయాన్ని తగ్గించి కళ్లకు అవసరమైనంత విశ్రాంతినివ్వాలి. నీరు ఎక్కువగా తీసుకోవటం అలవాటు చేసుకోవటం వల్ల మధుమేహం అదుపులో ఉంటుంది.